హలో వ్యూవర్స్, నేను మీ సుజిత్ అండ్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్స్ వైజాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు మన వైజాగ్ సిటీ లిమిట్స్లో ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక 2 BHK ప్రాపర్టీ, అండ్ ఈ ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ఒక 2 BHK ప్రాపర్టీ. ప్రైస్ కూడా చాలా రీజనబుల్కి. సో నాకు రెగ్యులర్గా వచ్చే కాల్స్ నుంచి కూడా ఈ లొకేషన్లో చాలామంది అయితే అడుగుతున్నారు. సో అందుకని చెప్పి మనం ప్రత్యేకంగా ఈ ప్రాపర్టీని అయితే విజిట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్టీ కూడా చూడండి, ఓవరాల్గా చాలా బాగుందని చెప్పొచ్చు. 100% ఈ ప్రాపర్టీ చాలా బాగుంది. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో లొకేషన్ విషయానికి వస్తే మనం వైజాగ్ సిటీ లిమిట్స్లో ఉన్న మురళీనగర్ ప్రాంతానికి అది దగ్గరలో ఉన్న మాధవధార ప్రాంతాలు అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక 2 BHK ప్రాపర్టీ, అండ్ ఈ ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది. ఇంటీరియర్ వర్క్స్ చూసినట్టయితే చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్స్ అంతా కూడా చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రాపర్టీ చాలా స్పేషియస్ అని చెప్పొచ్చు. కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చాలా బాగా అయితే డిజైన్ చేస్తారు. సో ప్రాపర్టీ తనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే వీళ్ళు చెప్తున్నారండి. సో ఫ్రెండ్స్, దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయం. 100% జెన్యూన్ ప్రాపర్టీస్ మన ఛానల్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ రిక్వైర్మెంట్స్ అనేది మేము తప్పకుండా ఫుల్ఫిల్ అయితే చేయడానికి అయితే 100% మేము ప్రయత్నించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక 2 BHK ప్రాపర్టీ చూసినట్టయితే ఓవరాల్ స్పేషియస్ ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ, అండ్ ఈ ప్రాపర్టీ కూడా మీకు సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. సో ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలని కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగి ఉందండి. సో ఈ ప్రాపర్టీ వీళ్ళు పర్చేస్ చేసిన తర్వాత, ఈయన సెకండ్ ఓనర్ అండి, ఈయన పర్చేస్ చేసిన తర్వాత చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పడం జరిగింది. సో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈయనకున్న ఒక ఎప్పటి నుంచో ఈయనకు ఒక కోరిక ఉండేది, ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలని. సో ఈయన ఏంటంటే ఈ ప్రాపర్టీ తీసుకుని ఈ ప్రాపర్టీలో ఈయన ఉన్న తర్వాత బాగా కలిసి వచ్చిందని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఇండివిజువల్ ప్రాపర్టీ అయితే వీళ్ళు తీసుకొని అక్కడికైతే రీసెంట్గా షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ ప్రాపర్టీని అయితే వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్రాపర్టీ దానికి ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే టోటల్గా 1100 ఎస్ఎఫ్టీ అండి ఇది. సో అన్డివైడెడ్ షేర్ కూడా 44 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు. సో టోటల్గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్ అయితే 5 ఫ్లాట్స్ వస్తుంది. టోటల్గా 25 ఫ్లాట్స్ వస్తుంది. సో ఈ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్, అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా ఇది ఫైనల్ ప్రైస్ అండి. సో ఎటువంటి నెగోషియేషన్ ఉంటుంది, బట్ ఏంటంటే డిపెండింగ్ మీ పేమెంట్ని డిపెండ్ అయ్యి కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రైస్ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే వీళ్ళు, సో ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలని కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగి ఉందండి. అండ్ ఫైనల్గా ప్రాపర్టీ తలకి ప్రైస్ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ తలకి ప్రైస్ వీళ్ళు 63 lakhs అయితే చెప్తున్నారు. సో ఇది ఒక మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. 63 lakhsకి ఇది ఒక మంచి ప్రైస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా, ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ ఈ స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీ కాల్ మేము రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్ ద్వారా అయినా మీ రిక్వైర్మెంట్ అనేది షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.